అది దిగిపోయిందా ఇంకా మొత్తం అట్లే ఉన్నాను. రాత్రి మాకు చూడగానే డోర్ దిగమన్నారు. 100 లక్షలు ఎట్లా కూర్చున్నారు. మాట్లాడినా నేను ఫోన్ చేస్తుండే అంతా మేము ఇదే మాట్లాడుతాం. జయపాడు నేను సంగడి పోయి వస్తున్నా, ముగ్గురు ఉన్నాం మేము. నేను వచ్చేసరికి మొత్తం చెప్పేసి ఇది మొత్తం సెట్ మొత్తం చినిపోయింది ఆల్రెడీ. అప్పటికి మీకు వచ్చి అడ్డం పోతే ఇక నా మీదకి వేసింది. మనం గుద్దితే పడితే బండి తెచ్చి ఆపి డోర్ తీసి ఏమైంది అని అంటేనే ఉన్నాము. ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఎట్లుండే ఏమైతే రప్పరప్పిస్తున్నావు. ఆయన ఈడేసిండు ఇక్కడేసి ఈడేసిండు బాగా కొట్ట కంటే రోడ్ మీద ఉన్న పబ్లిక్ ఒక 78 మంది పబ్లిక్ బాగా చూసి కార్లో కూడా కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయితే తీసుకుపోతుంది. స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. నువ్వు ఫ్యామిలీతో ఉంటే నువ్వు ఒక కార్ లో కూర్చోవాలంటే ఎట్లా ధైర్యం అవుతుంది కానీ నేను అన్నా నువ్వేమవుతారో నా మీదకి వచ్చిండు. ఉన్నాడని అప్పుడు అర్థమైంది. వీడి కాడు తెంపుకుందామని అనుకుంటుండే. అదే ప్లానింగ్ లా చైన్ కూడా కొంచెం ప్లాన్ చేసి తొందరగా వెళ్ళిపోయినా నేను ఇక దుంకేసిన తొందరలో పడితే ఫ్యామిలీకి ఏదో ఇండివిజువల్ గా పోయి కొట్లాడిరంటే అర్థం అవుతుంది. ఫ్యామిలీ పోయినప్పుడు మాట్లాడి ఉన్నాయి కంప్లీట్ ఉన్నాయి. ఆడవాళ్ళు గల్లీలో అర్థం బాయ్ వాళ్ళు ఊరికి పోయినప్పుడు కొట్టినట్టు ముగ్గురు కాదన్నా అంత కంప్లీట్ కొట్లాడతారు. కొట్లాడమని అన్నదమ్ములు మంచిగా ఉన్నారు. మీకు ఈ గొడవలు అంటారు రాజు వాళ్ళ అమ్మమ్మ కూడా చూడ పాపం వాళ్ళు ఎండిపోయాడు. రాత్రి మళ్ళీ 11:30 మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే వీళ్ళకి పోలీసులు పట్టినది మీరు వచ్చి దొరకపోండి పెద్దలు దొరకరాను రాత్రి స్టేషన్ తీసుకెళ్ళారు కదా. మళ్ళీ రాత్రి 11:30 పోయి తను తెచ్చి మళ్ళీ తెచ్చింది. అన్ననే కొట్టింది చంపించిందేమో అన్న కొంచెం అన్ననే కొట్టి మా పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు వీరన్న మీద, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వీరన్న సిద్దిమణి మీద నిన్న దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి కూడా పార్టీతోనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీకి లాయల్గా ఉండుకుంటూ వస్తున్నారు. నిన్న ఇద్దరు వ్యక్తులు వారి మీద దాడి చేయడం, వాళ్ళు గాయపడడం అందరికి కూడా చాలా బాధ అనిపించింది. ఆ ఇద్దరు వ్యక్తులు మధ్యమత్తులో ఉండి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 100 మందిని వీళ్ళను రక్షించడానికి ప్రయత్నం చేసిన 100 మంది మీద దాడి చేసిన వాళ్ళు విచక్షణ రహితంగా చేతిలో ఏది వస్తుంది రాళ్ళతో కొట్టడం, ఈదన చేయడం జరిగింది. అంటే వాళ్ళు అంతటి మత్తులో ఉన్నారు. అంటే వాళ్ళు మద్యం సేవించినా లేదంటే మత్తు మందు తీసుకుంటున్నారా అనే విషయాన్ని అధికారులు తేల్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని చూస్తే ఓన్లీ మద్యం సేవించడం వల్లనే ఇట్లా బిహేవ్ చేసిరని చెప్పి అయితే నేను అనుకుంటలేదు. వాళ్ళు ఏదైనా మత్తు పదార్థాలు కూడా సేవించి ఉంటారు. వాళ్లకు అన్ని రకాల టెస్టులు చేసి ఈ ఏరియాలో అటువంటి మత్తు పదార్థాల సరఫరా ఏమైనా జరుగుతుంటే కనుక దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. అమాయకమైన ప్రజల్ని ఇట్లా వీరన్న గారు అందరికీ వెల్ నోటెడ్ కనుక దారిలో వెళ్తున్న వాళ్ళు గుర్తుపట్టి
వాళ్ళకు సహాయకరంగా వచ్చేది. అదే ఎవరో మామూలు మనుషులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది, వాళ్ళ నిజంగా కుట్టి చంపే పరిస్థితి ఉండేది. అంటే ఒక నిఘా లోపం, అట్లా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, విచ్చలవిడిగా మత్తు పదార్థాల అమ్మకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుకనే ఇటువంటి హింసాత్మక సంఘటనలు నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. వీరిని అరికట్టాలని చెప్పి మేము పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీరన్న కుటుంబానికి మేమందరం కూడా పూర్తి స్థాయిగా అండగా ఉంటాం. ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పట్ల రేపు భవిష్యత్తులో కూడా ఎవరి పట్ల వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయకుండా కూడా, ఎవరి మీద దాడులు చేయకుండా కూడా ఉండే విధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకేసే శిక్ష వల్ల మిగతా వాళ్ళు కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే గట్టి శిక్ష ఉంటుందని భయపడే విధంగా ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా మేము పోలీసు అధికారులను కోరుతున్నాం. లేకపోతే అసలు రాదు నేను ఉండే పట్టే ఇంకా అందరూ తర్వాత తీసే పరిస్థితి ఇంకా రావట్లేదు.